ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జూనియర్ డాక్టర్లతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమ్మె యథాతథంగా కొనసాగిస్తామనంటున్నారు జూనియర్ డాక్టర్లు. ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రాలేదంటున్నారు. కొన్ని డిమాండ్స్ పై సానుకూలంగా స్పందించినా పూర్తిస్థాయి డిమాండ్స్ నెరవేర్చే వరకు సమ్మెను విరమించేదే లేదు అంటున్నారు జూనియర్ డాక్టర్లు. మరోసారి డిఎంఈ వాణితో చర్చించాలని జూనియర్ డాక్టర్లకు సూచించారు మంత్రి దామోదర రాజనరసింహ. వాటిని నెరవేర్చాలంటూ విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లంతా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. జూనియర్ డాక్టర్స్ తో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి రాధికను అడిగి తెలుసుకుందాం. రాధిక, ఎందుకు చర్చలు సఫలం కాలేదు? వీళ్ళ డిమాండ్స్ ఏంటి? రైట్, ఉదయం నుంచి కూడా జూనియర్ డాక్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెడికల్ కాలేజీలకు సంబంధించిన డాక్టర్స్ అంతా కూడా సమ్మెలో ఉన్నారు. అయితే ఈ సమ్మె వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కొంత ఆటంకం అయితే ఏర్పడుతుంది, రోగులకు ఇబ్బందులు అయితే. ఈ నేపథ్యంలోనే మంత్రి దామోదర రాజనరసింహ తన మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసానికి చర్చలకు పిలవడం జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు చర్చించిన తర్వాత జూనియర్ డాక్టర్స్ కొద్దిసేపటి క్రితం బయటికి రావడం జరిగింది. కాకపోతే ఆ చర్చలంతా కూడా అసంపూర్తిగా ముగిశాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో తమ డిమాండ్స్ ఏవైతే 8 డిమాండ్లు ఉన్నాయో వాటిలో పూర్తి స్థాయిగా అయితే తమకు క్లారిటీ రాలేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రీన్ ఛానల్ ఏదైతే ఏర్పాటు చేయమని జూనియర్ డాక్టర్స్ అడుగుతున్నారో వాళ్ళ స్టైఫండ్స్ కి సంబంధించి ప్రాపర్ వేలో ప్రతి నెల టెన్షన్ గా వాళ్ళకి పడాల్సిన స్టైఫండ్ పడకుండా నెలలుగా ఇటు జాప్యం ఏర్పడుతుంది. కాబట్టి చాలా కుటుంబాలు ఇబ్బందుల్లో వెళ్తున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు. ఒకవైపు జూనియర్ డాక్టర్స్ కొంతమంది పెళ్లిళ్ళైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డాక్టర్స్ ఇక్కడే హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయి నివాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని. మరోవైపు హాస్పిటల్స్ లో ఇటు రోగి తరపున బంధువులు ఎవరైతే ఉంటారో ఆవేశాలకు పోయి ఒక్కొక్కసారి డాక్టర్స్ పైన దాడి జరపటం అనేది ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. గత కొన్నేళ్లుగా ఈ దాడులు కొనసాగుతున్నప్పటికీ కూడా భద్రతా విషయంలో కొంత లోపం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. ఇప్పటికే స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఎస్పీఎఫ్ టీమ్ ని ఏర్పాటు చేయాలి ప్రతి హాస్పిటల్లో అని చెప్పి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ డిమాండ్ అలాగే పెండింగ్ లో ఉంది. మరోవైపు ఇటు ఉస్మానియా హాస్పిటల్ కి సంబంధించి ఇప్పటికీ కూడా పైన కప్పు ఊడిపోయి కింద పడుతున్న సర్టన్ ఇష్యూస్ తో ఇక్కడ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. చాలని వార్డులలో తాము ట్రీట్మెంట్ చేస్తున్నాము. దాదాపుగా 1200కు పైగా శాంక్షన్డ్ బెడ్స్ అక్కడ అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ స్పేస్ లో, అంటే 200-300 పట్టే బెడ్స్ ఉన్న కెపాసిటీ ఉన్న బిల్డింగ్ లో తాము 1000 బెడ్లు వేసి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి అనేసి డాక్టర్స్ అంటున్నారు. మరోవైపు వర్షాకాలం వచ్చిందంటే గత ఏడాది అంతకుముందు ఏడాది కూడా చూసాము, ఇటు ఉస్మానియా హాస్పిటల్లో వర్షం వచ్చిన దీంట్లో మొత్తం వార్డులోకి వాటర్ వచ్చేసి పేషెంట్లని హుటాహుటిన వేరే వార్డులకు షిఫ్ట్ చేసిన పరిస్థితి. సో ఈ బిల్డింగ్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ విషయంలో ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి, నూతన బిల్డింగ్ ని నిర్మాణం చేపట్టాలి. అట్లాగే కేఎంసీ ఏదైతే కాకతీయ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడ రోడ్డు విషయంలో చాలా ఇష్యూస్ ఎదురవుతూ ఉన్నాయి. విద్యార్థులకు బస్ సౌకర్యం లేదు. అలాంటి అనేక అంశాలను తీసుకొచ్చి జూనియర్ డాక్టర్స్ గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలను తెలుపుతూ ఉన్నారు. హాస్పిటల్స్ ఎదుట ఇటు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ప్రతిరోజు నిరసన ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇవాళ ఉదయం నుంచి కూడా జూనియర్ డాక్టర్స్ రాష్ట్ర వ్యాప్త సమ్మెకు వెళ్లడం జరిగింది. ఈ సమ్మె మొదలయ్యి మొత్తం అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా కొంత రోగులకు ట్రీట్మెంట్ విషయంలో ఆటంకం ఏర్పడింది. ఇక్కడ ఉస్మానియా, గాంధీ లాంటి పెద్ద ఆసుపత్రుల్లో కూడా ఇటు ఓటీలు, ఆపరేషన్ థియేటర్స్ ఏవైతే ఉంటాయో వాటి లిస్ట్ ప్రతిరోజు లిస్ట్ చేస్తారు. ఆ లిస్ట్ లో కూడా ఒక 10 సర్జరీలు ఇవాళ ఒక ఓటీ టేబుల్ పైన చేయాల్సి వస్తే పీజీలు లేకపోవటం వల్ల, జూనియర్ డాక్టర్స్ లేకపోవటం వల్ల దాదాపుగా 50% పైగా ఆ లిస్ట్ ని పక్కకు తీసేసిన పరిస్థితి. అంటే కేవలం ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇంతమంది డాక్టర్లు, సిబ్బంది అంతా ఉన్నప్పటికీ కూడా జూనియర్ డాక్టర్స్ లేకపోవడం వల్ల దాదాపుగా 50% ఆపరేషన్స్ ను కూడా ఆపేసిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. అలా చాలా హాస్పిటల్స్ లో కూడా నెలకొన్నది అని చెప్పేసి జూనియర్ డాక్టర్స్ చెప్తున్నారు. సో వీళ్ళ అవసరం చాలా ఉంది హాస్పిటల్స్ లో. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 4000కు పైగా జూనియర్ డాక్టర్లు ఈ సమ్మెలో ఉండటంతో ఎక్కడికక్కడ రోగులకు ఇచ్చే ట్రీట్మెంట్ లో ఆటంకం అయితే ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం కొంత
వాళ్ళకి సానుకూలంగా స్పందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చర్చలకు పిలిచినప్పటికీ కూడా కొంత ఇబ్బంది అయితే ఈ చర్చల్లో వచ్చినట్టుగా తెలుస్తుంది. అసంపూర్తిగా ఈ చర్చలు ముగిసిన నేపథ్యంలోనే మొత్తం డాక్టర్లంతా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ డిఎంఈ దగ్గరికి పంపినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ చర్చలు ముగిసిన తర్వాత ఈ గ్రీన్ ఛానల్ విషయంలో అయితే ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సమ్మె విరమించేది లేదు అని చెప్పారు. సమ్మె యథావిధిగా కొనసాగిస్తామన్నారు. సమ్మె విషయంలో సాయంత్రానికి పూర్తి క్లారిటీ అయితే ఇస్తామని చూడాలి చెప్తున్నారు. దేవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. కొన్ని డిమాండ్స్ ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటిని సానుకూల పరిష్కారం దొరికేంత వరకు కూడా ఇంకా మేము సమ్మె కంటిన్యూ చేస్తామని జూనియర్ డాక్టర్